ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని కోరుకోడని, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు అండగా నిలిచింది ఆర్టీసీ కార్మికులనని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ పెద్ద మనసుతో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తాను అని తెలిపారని, కానీ అంతలోనే ఎలక్షన్ రావడం జరిగిందని, ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలు ఆర్టీసీ కార్మికులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపిందని, ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు అవుతున్న దానికి కారణం ఆర్టీసీ సంస్థ అని, 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, 2021 నుంచి 2025 పీఆర్సీ అమలు చేయాలని అన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఆయన పేర్కొన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా మహిళలకు మహాలక్ష్మి పథకం నిర్వహిస్తున్నారని అన్నారు. మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికను ప్రభుత్వం ఓసారి చదువుకోవాలని అన్నారు. సమ్మె పరిష్కారం లభిస్తుందని అనుకున్నాం. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా అపాయింట్ డే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల గురించి పాటుపడతారని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి నొక్కి వక్కాణించారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి సమ్మె బాట పట్టినటువంటి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా మద్దతు తెలియజేయడానికి పెద్దలు, సీనియర్ నాయకులు, మా మాజీ మంత్రివర్యులు మరి జీవన్ రెడ్డి గారితో కలిసి మేమందరం కూడా మా కార్మికులకు అండగా ఉండడానికి, మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉంటే చాలా దారుణంగా ప్రజలందరినీ కూడా 2 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేసిండు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా మరి ప్రజా పాలన రావడానికి కృషి చేసినటువంటి ఆర్టీసీ కార్మికులను కూడా నట్టేట ముంచేసిండని చెప్పేసి ఇలా సమ్మె పట్టినటువంటి మా కార్మిక సోదరి మనులు ఇలా సమ్మె చేస్తే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి రావడానికి మరి ఆర్టీసీ కార్మికుల కోసం 32 హామీలు అని చెప్పేసి నువ్వే మేనిఫెస్టోలో పెట్టినావు కదా, నువ్వే ఇస్తా అని చెప్పినావు కదా. నువ్వు సీట్లో కూర్చోవడానికి, నీ కుటుంబం చల్లగా ఉండడానికి, నువ్వు బాగుపడడానికి ఈ 32 డిమాండ్లు పెట్టినావు. ఇవాళ నువ్వు మంచిగా ఉన్నావు, ఇలా కార్మికులను రోడ్డున పడేసినావు. ఇలా ఎంత అన్యాయం ఇది. ఇలా నువ్వు సీట్లో కూర్చోవడానికి మరి ఇలా రోడ్డు మీద కార్మికుల పరిస్థితి, మా మహిళా తల్లులు కూడా రోడ్డు మీద కూర్చోరంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎండ అనక కూడా వాళ్ళు రోడ్డు బాట పట్టిరు. ఆనాడు ఏమన్నావు, మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు అని చెప్పినావు. మరి ఫ్రీ బస్సు పెట్టినావు, అక్కడికి పోతురు ఇక్కడికి పోతురు, చాలామంది అవి యూస్ వస్తారు ఇవి వస్తే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు అని పెట్టినావు. పెడితే మరి ఆర్టీసీకి నష్టం వాటిల్లకుండా, అందులో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఇబ్బంది కలగకుండా నువ్వు ఆర్టీసీ నడపవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాలి. అది ఇప్పుడు చేత కాకుండా దాదాపు 400 కోట్ల బకాయిలు ఉన్నాయి మహాలక్ష్మి కింద. దీన్ని ప్రజలందరూ కూడా మీడియా ద్వారా గమనించాలి. ఫ్రీ బస్సు అని అంటే అది ఒకటే పెట్టిండు. ఆల్రెడీ అందులో
జడలు పట్టుకొని కొట్టుకునే విధంగా చేసిండు. అయినా కూడా సరే ఫ్రీ బస్ పెట్టినావు మంచిదే అని చెప్పేసి స్వాగతిస్తే ఇవాళ పరిస్థితి ఏమైంది? మా ఆడబిడ్డలు మా కార్మిక అన్నలందరూ కూడా రోడ్డున పడ్డారు. 400 కోట్ల బకాయిలు ఇవ్వకుండా చోద్యం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడగకముందు చెప్పిన కుర్చీ కోసం అది కూడా లేదు. ఇవాళ ఏదైతే ఇవాళ ఈ యొక్క సమ్మె ఉందో ప్రగతి చక్రానికి ప్రాణ సంకటంగా ఇవాళ ప్రభుత్వం మారింది. ఈ సమ్మె సమంజసమే. మేము కానీ మా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కానీ మీ అందరికి కూడా అండగా ఉంటాం. మీకు సబ్బండ వర్గాలు బాగుండాలనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఇవాళ 21, 25 ఒక పే స్కేల్ను అమలు చేయకుండా కూడా ఎంత గోస పెడుతున్నాడంటే ఈ ఎర్రటి ఎండాకాలం ఇక్కడ కూర్చోవాలా. ఇవాళ మరి ప్రయాణం చేయాలంటే ఒక రక్షణ కవచం లాగా మరి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు మంచిగా భద్రంగా కాపాడి వాళ్ళ ఊర్లే దింపేవాళ్ళు. ఇవాళ వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, బస్సులన్నీ కూడా బస్ డిపోలలో ఉన్నాయి. ఇదేం పరిస్థితి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇంకా మిగతా డిమాండ్లు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కూడా వారి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి అండగా ఉంటాం, మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈరోజు సంఘీభావం తెలియస్తాం. జై తెలంగాణ. రోడ్డు రవాణా సంస్థ కార్మిక సోదరులు వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో మరి ఈరోజు సమ్మె బాట పట్టే పరిస్థితి రావటం నిజంగా కూడా బాధాకరం. అంటే ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పని ఎవరు తలచు. ఇవాళ విధి లేని పరిస్థితులలో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడతాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలో ఆనాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదు. అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అలాంటి టీఆర్ఎస్ సంస్థ హయాంలో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయగలిగినట్లయితే వారికి మెరుగైనటువంటి ఒక ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో టీఆర్సీఏ కానీ డిఏ కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుందనే ఒక భావనతోనే మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతోనే చెప్పండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పండి. దాని గవర్నర్ దగ్గర తొక్కిపెట్టే ప్రయత్నం చేయబడినప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో మరి రాష్ట్ర గవర్నర్ గారిపై ఒత్తిడి తెచ్చి అప్పుడే ఏదైతుందో జీవో ఉత్తర్వులు విలీనం చేయబడే విధంగా నిర్ణయం తీసుకోవద్దు. బట్ ఓన్లీ థింగ్ ఇది ఏంటంటే ఆ అపాయింటెడ్ డే మాత్రం అనౌన్స్ చేయాలి. ఈ అపాయింటెడ్ డే అనౌన్స్ చేసే సమయంలోనే ఎన్నికలు రావడం. ఆ ఎన్నికలు రావడంతో ఏదైతుందో గత ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించలేకపోయింది. ఒకవేళ అపాయింటెడ్ డే ప్రకటించినట్టయితే ఆ డే నుండి ఏదైతున్నదో ఆర్టీసీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైనట్టు మనకు కార్యక్రమాలని అమలు జరుగుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అపాయింటెడ్ డేకి సంబంధించే కానీ వాళ్ళు కల్పించాల్సిన ఒక పిఆర్సీ హక్కులే కానీ డిఏ కానీ వేతపత్యాల సవరణ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పని మా ఎన్నికల ప్రణాళికలో ప్రధానంగా పేర్కొన్నామని చెప్పండి. అవన్నింటికి తోడు ఇప్పుడే సోదరి వసంత గారు పేర్కొన్నట్టు ఏదిస్తుందో ఇలా మహాలక్ష్మి కార్యక్రమం ఇంత సఫలీకృతంగా అమలు చేయబడడం జరుగుతుందంటే అది మీ కృషి ఫలితం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తుంది. మీ మహిళలు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కానీ ఆ మహిళలకు ఆడబిడ్డలు కల్పించే ఉచిత రవాణా సౌకర్యం ఏదైతుందో ఆ భారం అనేది ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం భరించకుంటే ఏదైతుందో ఆ చెల్లింపులు ఇవాళ మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెల్లింపు చేయలేకపోవడం వల్ల దాదాపు ప్రతి సంవత్సరం ఒక 3,000 కోట్ల పైచీలకు ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థికంగా మరి లోటు మనకు ఏర్పడుతుందని చెప్పక తప్పదు. నిజంగా ఆశ్చర్యం, మాకు ఎక్కడో కాదు ఇది ఫలితం మరి సమ్మె పరిష్కారం లభిస్తుందని చెప్పి అనుకున్నాం. ఇలా మీరు అందరూ సమ్మెకు పోయే పరిస్థితి రావడం బాధాకరం అని చెప్పి అంటున్నాను. ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయం ఇలా గొప్ప నిర్ణయం. ఇలా బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ గారు ఏది ఇస్తుందో వారు ఒకటే
ఇలా ఏ కార్మికుల హక్కుల సాధన కొరకు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడడం జరిగిందో, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు భుజం కలిపి అన్న కేసీఆర్ గారితో నడవడం జరిగిందో, ఇలా మళ్ళీ మీ హక్కుల సాధన కొరకు బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మేము తోడు నిలుస్తాం, అండగా ఉంటామని చెప్పి అంటున్నా. అది ఏదైనా కనుక మీకు మీ సమస్యలు అన్నింటి కూడా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది. జగిత్యాలకు సంబంధించి రమణ గారు ఏదైతుందో హైదరాబాద్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం జరిగింది. సోదరి వసంత గారు ఏదైతుందో గతంలో చైర్పర్సన్గా బాధ్యత నిర్వర్తించింది. మరి నేను కూడా ఏదైతుందో నేను అధికార పార్టీ అని కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ అందరూ అనుకుంటారు, వీడేందిరా నాకు అధికారం అక్కడ గిట్టొచ్చిందని చెప్పాను. నా అధికారం ప్రధానం కాదంటున్నా, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా పాటుపడమే నా వంతు బాధ్యత భావించని చెప్పాను. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో నాకు స్వయంగా మరి పెద్ద మనసుతోని నాకు జీవితం ఇచ్చిండ్రు, మనకు అవకాశం కల్పించిండ్రు. తప్పకుండా ఏకైక లక్ష్యం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారాన్ని పాటుపడడం, అందులో ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యను మనం ప్రధానంగా ఎంచుకున్నాం. మీతో మేము కలిసి నడుస్తాం.